మనం స్టార్ట్ చేసిన ఊరు ఆరిజిన్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని సైంటిఫిక్ వేలో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, వాటిలో జరిగే అడల్టరేషన్స్, వాటికి ఉన్న FSSAI రూల్స్ ఏంటి అని కనుక్కుందామని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్ అయిన ఐకార్ కి వెళ్ళిన మాకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలిసాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అడల్టరేషన్ లో వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్ కాటన్ సీడ్ ఆయిల్. దీని కలర్ అండ్ టేస్ట్ న్యూట్రల్ గా ఉండడంతో అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడంతో చాలా మంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లో ఈ కాటన్ సీడ్ ఆయిల్ ని మిక్స్ చేసి లో ప్రైజెస్ కి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే FSSAI మీరు కొనే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బుల్ డ్రివెనా, మెషిన్ డ్రివెనా అని చూడదు. ఆయిల్ క్వాలిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయిన యాసిడ్ వాల్యూ, ఇంప్యూరిటీస్, మెటల్, ట్రాన్సిడిటీ అండ్ అదర్ క్వాలిటీ పారామీటర్స్ ని చాలా సీరియస్ గా కన్సిడర్ చేస్తుంది. సో మీరు ఆయిల్స్ ని కొనేటప్పుడు ఫ్రంట్ లో ఉన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బ్రాండింగ్ మాత్రమే చూడకుండా బ్యాక్ సైడ్ ఉన్న న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అండ్ FSSAI డీటెయిల్స్ చెక్ చేయండి. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్సీడ్స్ రీసెర్చ్ ఇంక్యుబేషన్ సెంటర్ తో టైఅప్ అయ్యి వాళ్ళ ఎక్స్పర్టీస్ అండ్ గైడెన్స్ తో సైంటిఫిక్ అండ్ ట్రాన్స్పరెంట్ అప్రోచ్ తో మన ఊరు ఆరిజిన్స్ ని బిల్డ్ చేస్తున్నాం. అండ్ మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొనేటప్పుడు ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏం చెక్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే సేఫ్టీ అని కమెంట్ చేయండి. విల్ సెండ్ PDF.